40,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. 40,000 మంది జర్నలిస్టులలో అక్రిడేషన్ కార్డు 24,000 మందికి ఇచ్చారు. పెరిగినటువంటి 16,000 మంది జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరిస్తోంది. వారందరినీ దృష్టిలో పెట్టుకొని వెంటనే నూతన అక్రిడేషన్ కార్డు జారీ చేసే ప్రక్రియ చేపట్టాలి. ప్రాముఖ్యంగా సూర్యాపేట పేరు వింటే మరి భారతదేశం అంతా కూడా సూర్యాపేట అంటే ఏంటో తెలుసు. ఒక చరిత్ర కలిగినటువంటి సూర్యాపేట, మరి ఈ చరిత్ర కలిగినటువంటి సూర్యాపేట ఉద్యమాల జిల్లా, ఉద్యమాల గడ్డగా పేరు పొందినటువంటి ఈ సూర్యాపేటలో మరి 4th ఎస్టేట్గా కొనసాగుతున్నటువంటి జర్నలిస్టులకు నిలువ నీడ లేక, జర్నలిస్టు భవనం లేక, సొంత భవనం లేక ఇవాళ జర్నలిస్టులు మరి చెట్టుకొకరు పుట్టకొకరు ప్రైవేటు భవనాల కింద మరి విశ్రాంతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అదేవిధంగా ఎన్నో రాజకీయాలకు మరి పునాదులు పోసినటువంటి, ఎంతోమందికి ఊపిరి పోసినటువంటి ఈ సూర్యాపేట గడ్డ మరి ఇక్కడ రాజకీయ నాయకులైనా, ప్రజా సంఘాల నాయకులైనా, కుల సంఘాల నాయకులైనా ఎవరైనా మరి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నామంటే దిక్కులేనటువంటి పరిస్థితి మరి ఈ సూర్యాపేటలో నెలకొన్నది. ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా అన్ని యూనియన్ల మద్దతుతో కూడగట్టుకొని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాకు జర్నలిస్టులకు సొంత భవనం నిర్మించాలని చెప్పి కూడా ఈరోజు ప్రధానంగా మరి శాంతియుత పాదయాత్ర చేపడుతూ ఉన్నాం. మరి ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి. అదేవిధంగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టులు మరి కథనాలు రాస్తే వాళ్ళు మరి ఎవరైతే ఆ కథనాలకు కారకులై ఉన్నారో మరి అటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. దాడులు జరగకుండా జర్నలిస్టులకు సెక్యూరిటీ ఇవ్వాలి, పోలీసు భరోసా కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, జర్నలిస్టులకు ఒక గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సూర్యాపేటలో మరి అన్ని యూనియన్ల సపోర్ట్ తోటి ఈరోజు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తొందరలోనే ఈ ఉద్యమాన్ని మేము తీసుకుపోతున్నాం. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత.